డియర్ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ టు మాస్టర్ మార్ ఛానల్. మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఆంధ్రప్రదేశ్ నీట్ యాస్పిరెంట్స్ అందరికీ వెల్కమ్. కొత్త అప్డేట్తో మీ ముందుకు రావటం జరిగింది. నిన్న అనగా 27/10/2025న 4 అప్డేట్స్ని ఎన్టీఆర్ యూహెచ్ఎస్ విడుదల చేయడం జరిగింది. మొదటి అప్డేట్ ఏమిటంటే ఆయుష్ కోర్స్ యొక్క రిపోర్టింగ్ డేట్ని ఎక్స్టెండ్ చేశారు. ఎక్స్టెండ్ చేస్తూ జీవో ఇవ్వటం జరిగింది. చూడండి, జీవో ఈరోజు 27నే విడుదలయ్యింది. ఈ జీవో ప్రాప్తికి ఎవరైతే ఆయుష్ కోర్సుల్లో అడ్మిషన్ పొందారో వారందరికీ రిపోర్టింగ్ డేట్ని ఎక్స్టెండ్ చేయడం జరిగింది. ఫేజ్ 2లో అలాట్మెంట్ వచ్చినటువంటి బిఏఎంఎస్, బిహెచ్ఎంఎస్, పియుఎంఎస్ స్టూడెంట్స్ 27 లాస్ట్ డేట్గా ముందు ప్రకటించడం జరిగింది. దాన్ని 31కి పెంచుతూ నోటీస్ ఇవ్వటం జరిగింది. ఆయుష్ కోర్సుల్లో సీటు పొందినటువంటి విద్యార్థులు 31వ తారీఖు మధ్యాహ్నం 1 గంటలోపు ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయాలి. ఈ నిర్ణయాన్ని ఎందుకు తీసుకోవడం జరిగిందంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్కి సైక్లోన్ ఎఫెక్ట్ ఉంది. ఈ సైక్లోన్ ప్రాబ్లం వల్ల అడ్మిషన్స్ సమస్య కాబట్టి సైక్లోన్ ఎఫెక్ట్ 27, 28, 29 తేదీల్లో ఉన్నట్టుగా వాతావరణ శాఖ తెలియజేసింది కాబట్టి 31వ తారీఖు వరకు దీన్ని పెంచడం జరిగింది. మీరు ఈలోపు కాలేజీలో మీకు వీలైనప్పుడు రిపోర్ట్ చేసుకోండి. ఇది ఒక అప్డేట్. మరో అప్డేట్ ఏమిటంటే బీడీఎస్ మేనేజ్మెంట్ కోటా ఫేజ్ 2లో కాలేజ్ వైజ్ అలాట్మెంట్ విడుదల చేసింది. దాన్ని మనం చూద్దాం. ఈ బీడీఎస్ సెకండ్ రౌండ్ రిపోర్టింగ్ డేట్ 1వ తారీఖు మధ్యాహ్నం 3 గంటలలోపు ఆయా కాలేజీల్లో రిపోర్ట్ చేయడానికి సమయాన్ని ఇవ్వటం జరిగింది. ఈ కట్ ఆఫ్ ఎలా ఉందో మనం చూద్దాం. ఆంధ్ర యూనివర్సిటీ రీజన్లో కట్ ఆఫ్ ఎలా ఉందంటే చూడండి, B1 కట్ ఆఫ్ 248 మార్కులకి రావటం జరిగింది. B2 కట్ ఆఫ్ చూడండి 116 మార్కులు. ఇది శ్రీ సాయి డెంటల్ కాలేజీలో వచ్చింది. ఎన్ఆర్ఐ కోటా చూస్తే ఎన్ఆర్ఐ కోటా 113 మార్కులకే రావటం జరిగింది. ఇవి మేనేజ్మెంట్ కోటాలో రౌండ్ 2లో వచ్చినటువంటి కట్ ఆఫ్లు. మరో అప్డేట్ ఏమిటంటే బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ కోర్సు యొక్క అలాట్మెంట్స్ మొన్న జరిగాయి. ఆ కాలేజీల్లో జాయిన్ అవ్వటానికి డేట్ని ఎక్స్టెండ్ చేస్తూ మరో నోటీస్ ఇవ్వటం జరిగింది. చూడండి, ఆ నోటీస్ 27న ఈ నోటీస్ విడుదల చేశారు. బీఎస్సీ నర్సింగ్ 4 ఇయర్స్ డిగ్రీ కోర్స్ ఇది. ఎవరైతే ఈ డిగ్రీ కోర్సులో సీటు పొందారో వారందరూ 31/10/2025 మధ్యాహ్నం 1 గంటలోపు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయడానికి టైంని ఎక్స్టెండ్ చేయటం జరిగింది. మరో అప్డేట్ ఏమిటంటే అలైడ్ అండ్ హెల్త్ కేర్ కోర్స్ కన్వీనర్ కోటా నోటిఫికేషన్ డేట్ని ఎక్స్టెండ్ చేస్తూ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. చూడండి, 25వ తారీఖునే దీన్ని నోటీస్ ఇచ్చారు. అయితే 27ని దాన్ని పోస్ట్ చేయటం జరిగింది. ఈ అలైడ్ కోర్సులకి అప్లై చేసుకోవడానికి 2/11/2025 సాయంత్రం 7 గంటల వరకు టైం ఇవ్వటం జరిగింది. ఈ సైట్లో మీరు అప్లై చేసుకోవాల్సి ఉంది. మొదటి ఇచ్చిన డేట్ని ఎక్స్టెండ్ చేస్తూ ఈ నోటిఫికేషన్ జారీ చేశారు. ఇవి ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చినటువంటి 4 లేటెస్ట్ అప్డేట్స్. వీటిని మీరు గమనించండి. ఇప్పుడు మనం తెలంగాణ స్టూడెంట్స్ కోసం కేఎన్ఆర్ యూహెచ్ఎస్ ఇచ్చిన అప్డేట్స్ని చూద్దాం. ఈరోజు 2 అప్డేట్స్ ఇవ్వటం జరిగింది. అదేమిటంటే బీడీఎస్ అడ్మిషన్స్ అండర్ కాంపిటెంట్ అథారిటీ కోటా ఫర్ ది అకాడమిక్ ఇయర్ ఆఫ్ 25-26 నోటిఫికేషన్ ఫర్ ఫ్రీ ఎగ్జిట్ ఇచ్చాడు. ఈరోజు నోటీస్ ఇవ్వడం జరిగింది. ఫ్రీ ఎగ్జిట్ అవ్వటం కోసం ఓపెన్ చేశాను. చూడండి, కేఎన్ఆర్ యూహెచ్ఎస్ సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్లో ఎవరైతే సీటు పొందారో వారు బీడీఎస్ నుంచి ఎగ్జిట్ అయిపోవచ్చు. అలా ఎగ్జిట్ అయిపోవటానికి 28/10/2025 సాయంకాలం 6 గంటలలోపు ఎగ్జిట్ అయిపోమని సూచించారు. దానికోసం ఆయా క్యాండిడేట్స్ కాలేజీకి వెళ్ళి ఆ కాలేజీలో ప్రిన్సిపల్స్కి రిక్వెస్ట్ లెటర్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఆన్లైన్లో ఇది సబ్మిషన్ కుదరదు.
ఎవరైతే ఎగ్జిట్ అయిపోవాలనుకుంటున్నారో వారంతా తప్పనిసరిగా కాలేజీలో రిక్వెస్ట్ ఫార్మ్‌ని సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేసిన వెంటనే మీ సర్టిఫికేట్స్ అన్నీ మీకు ఇచ్చేస్తారు. ఇగోండి ప్రిన్సిపల్స్‌ని సూచిస్తూ గైడ్‌లైన్స్ ఇవ్వటం జరిగింది. రిటర్న్ ఒరిజినల్ సర్టిఫికేట్స్ ఇమ్మీడియేట్‌లీ అని చెప్పారు. వెంటనే మీ సర్టిఫికేట్స్ ఇచ్చేస్తారు. మీరు పే చేసిన ఫీ వెనక్కి ఇచ్చేస్తారు. అలాగే 6:30 తరువాత వెంటనే ఎవరెవరు ఎగ్జిట్ అయ్యారో వాళ్ళ లిస్ట్‌ని కూడా అప్‌లోడ్ చేయమని గైడ్ చేయటం జరిగింది. ఇన్ కేస్ ఆఫ్ క్యాండిడేట్స్ 28వ తారీఖు 6 గంటల లోపు ఎగ్జిట్ కానట్లయితే వారు ఆ కాలేజీలో కొనసాగినట్టే లెక్క. తరువాత ఎటువంటి ఛాన్సు ఇవ్వబడదని కూడా తెలియజేశారు. ఇంకా ఆ కాలేజీలో బయటికి రానట్లయితే తరువాత మీరు కాలేజీ నుంచి వెళ్ళిపోవాలని అనుకుంటే మీకు తప్పనిసరిగా పెనాల్టీ వేయబడుతుందని కూడా సూచించారు. కాబట్టి ఈ టైంలోనే మీరు ఎగ్జిట్ అవ్వాలనుకున్న వారు కోర్స్ నుంచి వెళ్ళిపోవచ్చు. ఇది ఫ్రీ ఎగ్జిట్. మీ డబ్బులు మీకు ఇచ్చేస్తారు. మీ సర్టిఫికేట్స్ మీకు ఇచ్చేస్తారు. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. లేదు అని మీరు డిలే చేశారంటే మాత్రం తరువాత మీరు ఎగ్జిట్ అయినా సరే కౌన్సిలింగ్ సిస్టమ్ అంతా అయిపోయే వరకు మీ సర్టిఫికేట్స్ ఇవ్వరు. అలాగే పెనాల్టీ ఉంటుంది. దాన్ని గమనించి వెంటనే ఎవరైతే ఎగ్జిట్ అవ్వాలనుకున్నారో వారు ఎగ్జిట్ అవ్వండి. ఇది ఒక అప్డేట్. నెక్స్ట్ మరో అప్డేట్ ఉంది చూడండి. BHMS అడ్మిషన్ అండర్ మేనేజ్మెంట్ కోటా ఫర్ ది అకాడమిక్ ఇయర్. కాలేజ్ వైజ్ అలాట్మెంట్ ఆఫ్టర్ సెకండ్ ఫేజ్ ఆఫ్ వెబ్ కౌన్సిలింగ్. సెకండ్ ఫేజ్ యొక్క రిజల్ట్స్ వచ్చాయి. BHMS రిజల్ట్స్ కూడా ప్రకటించడం జరిగింది. ఏం ప్రకటించారో మనం చూద్దాం. BHMS మేనేజ్మెంట్ కోటా రిజల్ట్ రావటం జరిగింది. కట్ ఆఫ్ మనం చూసుకుంటే బీక్యాట్లో 129 మార్కులకే సీటు రావటం జరిగింది. అదే NRI కోటా సీక్యాట్లో అయితే 116 మార్కులకే సీటు రావటం జరిగింది. మేనేజ్మెంట్ కోటా సెకండ్ ఫేజ్లో BHMSలో సీటు వచ్చిన వారు ఎప్పటిలోగా రిపోర్ట్ చేయాలనే విషయం రిజల్ట్స్లో పేర్కొనలేదు. నోటీసులో సపరేట్గా పేర్కొంటారేమో. ఇవి ఈరోజు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ యొక్క లేటెస్ట్ అప్డేట్స్. మీకు ఈ అప్డేట్స్ నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్రతిరోజు మీకు వచ్చే అప్డేట్స్తో మీ ముందు ఉండటానికి మా ఛానల్ ప్రయత్నిస్తుంది. థ్యాంక్ యూ.